మొన్న రమ్య ఇప్పుడు సంజన మరో మృత్యు పోరాటం. పసి ప్రాణం నిలుస్తుందో లేదో తెలియదు. యాక్సిడెంటే జరగకుండా ఉండుంటే ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మమ్మ ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరిగేది. ముద్దు ముద్దుగా మాటలు చెప్పేది. కానీ ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. పెద్దంబర్పేట రింగ్ రోడ్డు దగ్గర జరిగిన ప్రమాదంలో గాయపడ్డ చిన్నారి సంజన ఆరోగ్యం విషమంగా ఉంది. వెంటిలేటర్ పై ఉన్న సంజన పరిస్థితి ఇప్పుడే ఏమి చెప్పలేమంటున్నారు వైద్యులు. యాక్సిడెంట్ వల్ల సంజనకు తీవ్ర రక్తస్రావం జరిగింది. వెన్నెముకతో పాటు పక్కటెముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తలకు బలమైన గాయాలవడంతో న్యూరో సమస్యలు వచ్చాయి. She has got sustained injury to the head and the chest, and she has lot of injuries to the abdomen also. కొంచెం బ్లంట్ ఇంజురీస్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ రిఫ్రాక్చర్స్ ఉన్నాయి తనకి. సో అండ్ అబ్డోమెన్ కూడా ఇప్పుడే స్కాన్ చేశాము. హయత్ నగర్ లో ఉండే శ్రీదేవికి లాలాగూడలో ఉండే శివానంద్కు 10 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 2 ఆడపిల్లలు. పెద్ద పాప ప్రవళిక 2వ తరగతి చదువుతోంది. చిన్నమ్మాయి సంజన LKG. శివానంద్ చిన్న వ్యాపారం చేసుకుంటుండగా శ్రీదేవి ఇంటి దగ్గరే పిల్లల్ని చూసుకుంటోంది. పిల్లలకు దసరా సెలవులు రావడంతో పుట్టింటికి బయలుదేరింది. తన తమ్ముడిని పెద్దంబర్పేట చౌరస్తాకు వచ్చి పికప్ చేసుకోవాలని చెప్పింది శ్రీదేవి. అప్పటికే శ్రీదేవి తమ్ముడు చౌరస్తాకు వచ్చాడు. శ్రీదేవి 2 పిల్లలతో కలిసి లాలాపేట నుంచి పెద్దంబర్పేట వరకు బస్సులో వచ్చింది. బస్సు దిగి చౌరస్తాలో ఉన్న తమ్ముడిని కలవాలనుకుంది. బస్సు ఇలా దిగిందో లేదో ఎంతలో ఓ కారు వచ్చి వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు సంజనకు తీవ్ర గాయాలవగా పెద్ద కూతురు ప్రవళిక స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ శ్రీదేవి పరిస్థితి విషమంగానే ఉంది. ప్రతి సెలవులకు పిల్లలతో కలిసి తల్లిగారింటికి వెళతామని, ఈసారి దసరా సెలవులు కావడంతో సంతోషంగా గడుపుదామని వెళుతుండగా ఈ ఘోరం జరిగిందని ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. కారు ఢీకొన్న తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని, తన కూతురి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియట్లేదని కన్న తల్లి కన్నీరు మున్నీరవుతోంది. వాళ్ళ నాయనని బలకరించి పోదాం అనేసి ఆమె వచ్చింది. హాలిడేస్ లేకుంటే రాగానే స్కూల్ ఉంటే వాళ్ళ నాయనకు ఆరోగ్యం బాగాలేదు సార్. కామినీలు అడ్మిట్ ఉండే 2 రోజులు డిశ్చార్జ్ చేయాలని ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ పరిస్థితులు ఆమెకి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆందోళన చెందుతున్నాడు. ఇంటికాడ ఆయన బాధపడుతున్నాడు. షుగర్ పేషెంట్ ఆయన. మద్యం సేవించి కారు నడిపించిన డ్రైవర్ వెంకటరమణ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హయత్ నగర్ ప్రాంతానికి చెందినవాడు. ఇతను తనకు తెలిసిన మరో 2 యాదిరెడ్డి, శ్రీనివాసులతో కలిసి ప్లాట్ కొనుగోలు చేసేందుకు కొత్తగూడకు వెళ్లాడు. తిరిగొస్తూ ముగ్గురు కలిసి అంతకు ముందు రోజే కొనుగోలు చేసిన మద్యాన్ని కారులోనే తాగారు. తాగి డ్రైవింగ్ చేసిన వెంకటరమణ అంబర్పేట దగ్గర యాక్సిడెంట్ చేశాడు. నిన్న రాత్రి వనస్థలిపురం పోలీసుల ముందు వెంకటరమణ లొంగిపోగా మిగిలిన 2 పరారీలో ఉన్నారు. తాగి వాహనం నడిపితే యాక్సిడెంట్ అయితే తెలిసి కూడా మిగతా 2 కూడా వారిని ప్రోత్సహించి చేసినందుకు వారిని కూడా ఈ కేసులో నేరస్తులుగా చూపిస్తున్నాను. ముగ్గురు కూడా ఇప్పుడు ఇందులో నేరస్తులు. ఇందులో వీరిపైన సెక్షన్స్ 337, 338, తర్వాత 109 IPC, తర్వాత 185 MB యాక్ట్ కింద కేసు నమోదు చేసి వారు వెళ్ళి వెంకటరమణ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ముగ్గురిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న యాదిరెడ్డి, శ్రీనివాసులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. గాంధీ జయంతి రోజున తప్పదాగి రోడ్డెక్కి యాక్సిడెంట్ చేసిన వెంకటరమణను కఠినంగా శిక్షించాలని సంజన బంధువులు డిమాండ్ చేస్తున్నారు.